హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కిప్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఐ విల్ ఫైండ్ యూ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది భయ. సినిమా స్టోరీ చాలా సింపుల్ స్టోరీ అయినా దాన్ని లాగిన విధానాన్ని బట్టి, దాన్ని చూపించిన విధానాన్ని బట్టి అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. స్టోరీ విషయానికి వస్తే, ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రికి 5 సంవత్సరాల నుంచి జైలు శిక్ష అనుభవిస్తాడనమాట. వాళ్ళ కొడుకుని చంపాడని. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ మరదలు వచ్చి ఒక ఫోటో చూపిస్తుంది. ఏంటంటే, ఎవరైతే చనిపోయాడని జైలు శిక్ష అనుభవిస్తున్న అతను ఒక ఫోటోలో కనిపిస్తాడనమాట, బతికే ఉన్నాడని. ఆ తర్వాత ఏమైంది, అసలు ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేశాడు, జైలు నుంచి తప్పించుకొని మరి బాబుని వెతుక్కోవడానికి ఆ తండ్రి చేసిన ఆవేదన ఈ స్టోరీ అనమాట. నైస్ అండ్ వెల్ రిటర్నబుల్ వెబ్ సిరీస్ అనే చెప్పాలన్నమాట. బాగా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, లేయర్ బై లేయర్. మనకి ఒక్కొక్కటి ట్విస్ట్లు రివీల్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎటువంటి అరే ఇలా కూడా చేయొచ్చు అనేది అలాగే కాకుండా ఒక నార్మల్గా ఒక ఫైండ్ అవుట్గా చేసిన విధానం అయితే బాగా నచ్చింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. మనకి ఈ యాక్టర్ హీరో కింద యాక్ట్ చేసిన, అవతార్లో యాక్ట్ చేసిన యాక్టర్, ఆయన చేసిన వెబ్ సిరీస్ కదా చూద్దామని నేను చూసాను. యాక్చువల్గా ఇది అసలు బాగోదేమో, ఈ ఐ విల్ ఫైండ్ యూ అంటున్నాడు, ఇలాంటి చెత్త సిరీస్ చాలా వచ్చాయి అనుకున్నాను. కానీ నాకైతే మంచి సిరీసే చూసానని చెప్పింది. మెయిన్గా డ్రామా వర్కౌట్ అయింది. ట్విస్ట్లు పెద్ద ఏం ట్విస్ట్లు ఉండవు, కానీ మనకి ఎంగేజ్ చేసిన విధానం మాత్రం హైలైట్. ఏంటంటే, మనకి స్టార్టింగ్లో మనకి ఎవరు చేశారని చెప్పడం క్లైమాక్స్లో మనకు తెలుస్తుంది. దాని వరకు నడిపించిన కథ ఏదైతే ఉందో దాన్ని వెల్ రిటర్న్గా తీసుకున్నాడు అనమాట. పోలీసులు ఒకవైపు ఎతుకుతుంటారు, ఆ పోలీసులే హెల్ప్ చేస్తుంటారు, ఆ పోలీసుల దగ్గర నుంచే తప్పించుకుంటాడు. ఎవరైతే ఇతని పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు, అక్కడ నుంచి 1 by 1 తను ప్రతి దాన్ని సాల్వ్ చేసుకుంటూ క్లైమాక్స్లో ఆ విలన్ ఎవరు, అసలు ఎందుకు చేయాల్సిన దగ్గరికి వెళ్ళి ఒక బరస్ట్ అయిపోయి వదిలేస్తారనమాట. దీంట్లో చాలా థీరీసే చూపించారు, చాలా ఇదే చూపించారు అనుకుంటాం. మనం అనుకుంటాం స్టార్టింగ్లోనే, అరే ఇది ఈజీగా అయిపోద్దేమో, ఇతన్ని ఎవరో చంపేసి ఇతని మీద తోస్తాడు, వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడేమో అనుకుంటాం. కదా, ఎవరైతే ఇతన్ని ఆ చంపించిన వాళ్ళు ఎవరు, అసలు ఆ బాడీ ఎవరిది, అసలు ఈ పిల్లాడు చనిపోతాడు కదా, ఆ పిల్లాడి పొజిషన్లో ఉన్న ఆ బాడీ ఎవరిది, అసలు అక్కడ ఉన్న సమాధిలో ఉన్నది ఎవరు, వీళ్ళ ఫాదర్ కానీ అందరూ ప్రతి ఒక్కరు వేరే విధాలుగా ట్రై చేస్తారు. అన్ని విధాల నుంచి మనకు ఒక కంక్లూజన్ ఇచ్చే స్టోరీ ఉంటుంది అనమాట. ప్రతి యాక్టర్కి ఒక వెల్ రిటర్న్గా ఇచ్చాడనమాట. అంటే ఈ క్యారెక్టర్ ఎందుకు ఉంది అని చెప్పడానికి లేదు, ఈ క్యారెక్టర్ ఎందుకు ఉంది, అలా అనవసరంగా ఈ క్యారెక్టర్ పెట్టుకున్నారు అనే విధంగా ఏ క్యారెక్టర్ని మనకి డిజైన్ చేయలేదు. ప్రతి క్యారెక్టర్కి ఒక మీనింగ్ఫుల్ ఎండింగ్ ఇచ్చడంలో మేకర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు, అన్ని విషయాలు అన్నీ మాట్లాడలేము, ఒకసారి మీరు చూడండి అని చెప్పగలను. ఈ వెబ్ సిరీస్లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా బాగా నచ్చింది. ఇంకా కొన్ని అన్ఎథికల్ థింగ్స్ ఉన్నా మనం దాన్ని ఏం పెద్దగా చూడక్కర్లేదు, ఎందుకంటే అది కామనే, అలాంటివి కామనే అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది ప్రతి సమాజంలో. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగు 2.75 out of 5. This is Nagendra from NSKip channel. Please subscribe my channel. Thank you for watching. Thank you.